హరే కృష్ణ. అందరికీ వెల్కమ్. ఈ రోజు మనము శ్రీమద్ భాగవతంలో కృష్ణార్జునులు బ్రాహ్మణ పుత్రుణ్ణి తిరిగి తీసుకురావడము అనేటువంటిది చదువుతున్నటువంటి అధ్యాయం 89వ అధ్యాయం. అందులో 27 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం. 28వ శ్లోకం నుంచి ఈ రోజు మనం చూడబోతున్నాం. సో ఒకసారి మనము జరిగినటువంటి కథను కనుక గుర్తు చేసుకుంటే, ద్వారకలో ఉన్నటువంటి ఒక బ్రాహ్మణుడికి పుట్టగానే పుత్రుడు చనిపోవడం అనేటువంటిది జరుగుతుంది కొన్ని క్షణాలలోనే. కానీ ఆ బ్రాహ్మణుడు అంత తప్పు ఏం చేశాడు, అంత పాపం ఏం చేశాడు, అలాంటి ఒక శిక్షని ఆ బ్రాహ్మణుడికి ఎందుకు వేయాలి అనేటువంటిది ఆ బ్రాహ్మణుడి యొక్క వాదన. అయితే తన పుత్రుని కోల్పోయినప్పుడు, నేను ఇంతటి శిక్షకి అర్హుడిని కాకపోయినా కానీ, అనుభవించాల్సిన అవసరం లేకపోయినా కానీ, నేను ఎలాంటి పాపకర్మ చేయకపోయినా కానీ, పుట్టగానే క్షణాలలోనే పుత్రుణ్ణి కోల్పోయే అంత శిక్ష అనుభవించాల్సిన అవసరం నాకు లేదు. ఒకవేళ ఇలాంటి ఒక పరిస్థితి కనుక ఏర్పడిందంటే కనుక ఇది ఈ రాజ్యాన్ని పాలిస్తున్నటువంటి రాజు యొక్క తప్పై ఉంటుంది అని చెప్పేసి తన ద్వారకకి వెళ్ళి శ్రీకృష్ణుడి యొక్క రాజ్యంలో ఆ ఆ ద్వారం ఉగ్ర ముందు ఉంచడం అనేటువంటిది జరిగింది. ఓకే. ఓకే. సో ఏం పేరండి ఆయన పేరు? శ్రీకృష్ణుడి యొక్క తాత పేరు ఉమ్, ఉగ్రసేనుడు. కరెక్ట్. ఉగ్రసేనుడు. ఉగ్రసేనుడి ప్రభు ఉగ్రసేనుడు, ఉగ్రసేనుడు. కరెక్ట్ కరెక్ట్. ఓకే, ఉగ్రసేనుడి యొక్క ద్వారం ముందు ఉంచడం అనేటువంటిది జరిగింది. సో ఉగ్రసేనుడిని నానా మాటలు అనేసాడు. ఓకే, నీ వలనే ఇలా జరిగింది, నువ్వు నా పుత్రుడిని రక్షించలేకపోయావు అనేటువంటివి చాలా దూషణలు చేయడం అనేటువంటిది జరిగింది. తర్వాత మళ్ళీ రెండవ పుత్రుడు కలిగినప్పుడు కూడా రెండవ పుత్రుడు కూడా కొద్ది క్షణాల్లోనే చనిపోతాడు. మళ్ళీ అదే చేశాడు. ఆ విధంగా తను 9 మంది పుత్రులను కోల్పోయాడు. 9 మంది పుత్రులను కోల్పోయిన ప్రతిసారి కూడా తన పుత్రుని తీసుకొచ్చి ఉగ్రసేనుడి యొక్క ద్వారం ముందు ఉంచి ఉగ్రసేనుడిని నిందించడం అనేటువంటి జరుగుతుంది. ఎందుకంటే ఉగ్రసేనుడు మనకి రక్షణ ఇవ్వలేకపోతున్నాడు, లేకపోతే పుత్రులు పుట్టగానే ఎందుకు చనిపోతారు. సో ఎలా అయినా సరే నువ్వే నా పుత్రుడిని తిరిగి ఆ, బ్రతికించాలి అని చెప్పేసి కోరుకోవడం అనేటువంటి జరుగుతుంది. ఈసారి 9వ పుత్రుడు మరణించినప్పుడు ఇదే సంఘటన రిపీట్ అయిన సమయంలో ద్వారకలో అర్జునుడు ఉండడం అనేటువంటిది జరిగింది. సో అర్జునుడు క్షత్రియుడు కాబట్టి ఒక క్షత్రియుడిగా తన ప్రజలలో ఎవరైనా సరే బాధలు పడుతున్నా కష్టాలు పడుతున్నా కానీ వాళ్ళ యొక్క కష్టాలను తీర్చడం అనేటువంటి క్షత్రియుడిగా తన బాధ్యత. సో అందుకని వెంటనే లేచి ఆయన బ్రాహ్మణుడితో మాట్లాడబోతున్నారు. సో మాట్లాడే ముందు ఏమన్నారు, బ్రాహ్మణుడు అంటున్నారు. సో మీరందరూ కూడా ఆ, బ్రాహ్మణ సారీ అర్జునుడు అంటున్నారు అనమాట, ఇక్కడ ఎవరు కూడా క్షత్రియులు లేరా, అందరూ క్షత్రియాదములేనా? ఉం? వ్యర్థంగా యజ్ఞాన్ని నెలకొన్నటువంటి బ్రాహ్మణుల వలె వర్తిస్తున్నారు అని అర్జునుడు మాట్లాడటం అనేటువంటిది జరిగింది. ఓకే. సో ఇప్పుడు ఇక ఏ విధంగా అర్జునుడు ఈ యొక్క బ్రాహ్మణుడికి స్పందిస్తారు, ఏ విధంగా నేను ఆయన రక్షిస్తాను అనేటువంటి దానికి ఎలా వాగ్దానం చేశాడు అనేటువంటిది మనం ఈరోజు చూద్దాం. ఓకే, 28వ శ్లోకం. శిరీష మాతాజీ. హరే ధనధారాత్మజా పృప్త యత్ర శోచంతి బ్రాహ్మణా ధనతారాత్మజా పృక్త యత్ర శోచంతి బ్రాహ్మణాః ते वै राजन्यवीषेण नटा जीवन्त्यसुम्भरा. దేవైరాజన్యవేషేణ నటా జీవంత్య శుంభరాః. ఏ రాజ్యమున బ్రాహ్మణులు తమ ధనమును భార్యా పుత్రులను కోల్పోయి శోకింతురో అట్టి రాజ్యము నేలెడి పాలకులు కేవలము జీవికను సంపాదించుట కొరకు రాజుల వేషములో ఉన్నట్టి నటులు మాత్రమే. హరే కృష్ణ. సో ఏ రాజ్యంలో అయితే బ్రాహ్మణులు తమ ధనాన్ని భార్యాపుత్రుల్ని కోల్పోయి శోకిస్తారో అలాంటి రాజ్యంలో పాలకులు కేవలం జీవికను సంపాదించడం కోసం రాజుల వేషంలో ఉన్నటువంటి నటులు మాత్రమే. అంటే రాజు తన ధర్మాన్ని సరిగా పాటించట్లేదు అని అర్థం. ఏ రాజ్యంలో అయితే బ్రాహ్మణులకి బాధ కలుగుతుందో, ఏ రాజ్యంలో అయితే బ్రాహ్మణులు ఏడుస్తారో, ఏ రాజ్యంలో అయితే బ్రాహ్మణులు తన భార్యా పిల్లలను కోల్పోతారో అలాంటి రాజ్యంలో క్షత్రియులు ఉన్నా లేనట్లే. ఒకవేళ క్షత్రియులు ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళు క్షత్రియుల వేషంలో ఉన్నటువంటి వాళ్ళే కానీ నిజమైనటువంటి క్షత్రియులు కారు.
సో క్షత్రియులుగా నటిస్తున్నటువంటి వాళ్ళే ఉన్నట్లు అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఈయన ఒక బ్రాహ్మణుడు. ఈ బ్రాహ్మణుడు తనకి కలిగినటువంటి బాధ ఆ బట్టి చూస్తే ఇక్కడ ఉగ్రసేనుడు ఉన్నా లేనట్లే. ఓకే. అంతేకాదు ఇక్కడ క్షత్రియులు ఆ నిజమైన క్షత్రియులు కాదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. నెక్స్ట్ 29వ శ్లోకం. లక్ష్మీ ఆత్మకూరు మాతాజీ. హరే అహం కృష్ణ. ప్రజా వాం భగవన్ రక్షిష్యే దీనయోరిహ అహం ప్రజావాన్ భగవాన్ రక్షిష్యే దీనయోరిహ. అనుస్తీర్ణ ప్రతిజ్ఞోగ్నిం ప్రవేక్ష్యే హతకల్మషః అనుష్ఠీర్ణ ప్రతిజ్ఞోజ్ఞం ప్రవేక్ష్య హత కల్మషః. ప్రభు, నీవు నీ భార్య ఇంతటి శ్లోకములో ఉన్నారు. మీ సంతానమును నేను రక్షించెదను. ఈ ప్రతిజ్ఞను నెరవేర్చనిచో పాప ప్రక్షాళన కొరకు నేను అగ్నిలో ప్రవేశించును. భాష్యము. ప్రతిజ్ఞను నెరవేర్చజాలనట్టి అపకీర్తిని వీరుడు అగు అర్జునుడు సహింపజాలడు. సంభావితస్య చ కీర్తి కీర్తర్మరాణ విధిచ్యతే. గౌరవనీయులనికి అపకీర్తి మరణము కన్నను దారుణమైనది అని భగవద్గీత 2:34 యందు కృష్ణ భగవానుడు పలికెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే. ఇప్పుడు ఆయన ప్రతిజ్ఞ చేస్తున్నాడు. మామూలుగా ఒక క్షత్రియుడు ఒక బ్రాహ్మణుడి యొక్క కష్టాలను తీర్చడానికి సిద్ధంగా ఉంటాడు. ఇది ఎవరు కూడా ఆ పని చేయట్లేదు. కాబట్టి వాళ్ళందరూ క్షత్రియులు కాదు, క్షత్రియుడి వేషంలో ఉన్నటువంటి వాళ్ళు అనేటువంటి విషయాన్ని చెప్పి, నేను ఒక క్షత్రియుడిగా నీకు కలిగినటువంటి కష్టాన్ని నేను తీరుస్తాను. ఒకవేళ నీకు కలిగినటువంటి కష్టాన్ని కనుక నేను తీర్చలేకపోతే నేను అగ్ని ప్రవేశం చేస్తాను. ఓకే. సో నీ సంతానాన్ని నేను రక్షిస్తాను అనేటువంటి విషయాన్ని చెప్పాడు. ఓకే. అంటే ఇంకొకసారి యమధర్మరాజు నీ ఇంటికి రాడు. నెక్స్ట్ నీకు పుట్టబోయే పుత్రుడు యమధర్మరాజు తీసుకువెళ్ళలేడు. నేను అడ్డం వస్తాను అనేటువంటి విషయాన్ని ఆయన ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. నెక్స్ట్ అప్పుడు బ్రాహ్మణుడు ఏమంటున్నాడో చూద్దాం. 31వ శ్లోకం. సునీత కంఠం నేను. శ్రీ బ్రాహ్మణ ఉవాచ శ్రీబ్రాహ్మణ ఉవాచ. సంకర్షణో వాసుదేవ ప్రద్యుమ్నో ధన్వినాం వరః సంకర్షణో వాసుదేవః ప్రద్యుమ్నో ధన్వినాం వరః అనిరుద్ధో ప్రతిరథో నా త్రాతుం శక్నువంతి యన్. అనిరుద్ధో ప్రతిరథో న త్రాతుం శక్నువంతి యత్. తత్కథం ను భవాన్ కర్మ దుష్కరం జగదీశ్వరై. తత్కథం ను భవాన్ కర్మ దుష్కరం జగదీశ్వరైః. త్వం చికీర్షసి బాలిష్యాత్ నాన్నా శ్రద్ధత్మహే వయం. త్వం చికీర్షసి బాలి స్యాత్ తన్న శ్రద్ధద్మహే వయం. భావం. బ్రాహ్మణుడు పలికెను, సంకర్షణుడు గాని వాసుదేవుడు కాని, ధనుర్ధారులలో శ్రేష్ఠుడుగు ప్రద్యుమ్నుడు గాని, అసమాన యోధుడగు అనిరుద్ధుడు కాని నా పుత్రులను కాపాడలేకపోయేది. అయిన చోటి జగదీశ్వరులే చేయజాలనటి కార్యమును చేయుటకు ఎందులకై మూర్ఖత్వంతో యత్నించుచున్నావు? నేను నిన్ను నమ్మజాలను. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. యాక్చువల్ గా ఎవరు కాపాడలేదు ఇంతకు ముందు 9 మంది పిల్లలను కోల్పోతే? ఉగ్రసేనుడు. ఉగ్రసేనుడు. ఉగ్రసేనుడు రాజ్యంలో ఎవరెవరు ఉన్నారు? కృష్ణుడు ఉన్నాడు, బలరాముడు కృష్ణుడు ఉన్నాడు, అనిరుద్ధుడు ఉన్నాడు, సంకర్షణుడు ఉన్నాడు. ఆ, ఇంకా ఉమ్, అందరు జీర్ణుడు ధనుర్ధారుల్లో కల్లా శ్రేష్ఠుడైనటువంటి వాళ్ళందరూ కూడా ప్రద్యుమ్నుడు ఉన్నాడు, ప్రద్యుమ్నుడు అనిరుద్ధుడు ఉన్నాడు. ఇంతమంది యోధులు ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడు నువ్వు చేస్తానంటావు, నా పుత్రుల్ని కాపాడుతాను అని అంటావు. ఆ, చెయ్యలేని పని చేస్తాను అని ఎందుకు ప్రతిజ్ఞ చేస్తావు? నీకంటే గొప్ప గొప్ప వాళ్ళే ఉండి ఇక్కడ చేయలేకపోయారు. అలాంటి కార్యాన్ని నేను చేస్తాను అని నువ్వు అంటే నేను ఎలా నమ్మను? కాబట్టి నేను నిన్ను నమ్మట్లేదు. అంటే ఎవరైనా సరే కష్టంలో ఉంటే, ఎవరైనా సరే వస్తే నేను నీ కష్టాన్ని తీరుస్తాను, నేను నిన్ను కాపాడుతాను అని అంటే చాలా సంతోషంగా యాక్సెప్ట్ చేయాలి కదా. కానీ ఈయనకి ఇప్పుడు ఎవరైతే తీరుస్తాను అని అంటున్నాడో తీర్చగలడా లేదా? ఇంతకు ముందు ఎవరైతే తీర్చాలి అని కోరుకున్నాడో వాళ్ళు ఈయనకంటే శక్తివంతులయ్యుండి కూడా తీర్చలేకపోయినప్పుడు, ఈయన వాళ్ళకంటే శక్తి తక్కువ ఉన్నటువంటి వ్యక్తి ఎలా జగదీశ్వరుడే చేయలేని పని అర్జునుడు ఏం చేస్తాడు కదా. సో కావాలంటే భగవంతుడు చెయ్యొచ్చు, కానీ ఆ పనిని తన భక్తుడి ద్వారా చేపిస్తారు. అంటే కీర్తిని తను తీసుకోరు,
కీర్తిని తన భక్తులకి ఇస్తారు భగవంతుడు. అందుకనే ఈ కార్యాన్ని అర్జునుడి ద్వారా చేయించాలనుకున్నారేమో. అందుకనే అర్జునుడు వాగ్దానం చేసేలాగా ఈ యొక్క సన్నివేశాన్ని ఆ, చేయడం అనేటువంటిది జరిగింది. సో ఇప్పుడు ఏమంటున్నారు, భగవంతుడే ఏమీ చేయలేకపోయారు. భగవంతుడి యొక్క చతుర్వ్యూహం ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఏమీ చేయలేకపోయారు. స్వయంగా సంకర్షణుడే ఏమీ చేయలేకపోయాడు. ఇంకా నువ్వేం చేస్తావు, నేను నిన్ను నమ్మలేను అని బ్రాహ్మణుడు అంటున్నాడు. దానికి అర్జునుడు ఏమంటున్నాడు. ఉషశ్రీ మాతాజీ. శ్రీ అర్జున ఉవాచ శ్రీ అర్జున ఉవాచ నాహం సంకర్షణో బ్రహ్మన్ న కృష్ణ కార్ష్ణిరేవ చ నాహం సంకర్షణో బ్రాహ్మణ కృష్ణ కార్ష్ణిరేవ చ అహం వార్జునో నామ గాంధీవం యస్య వైదనుః. అహం వా అర్జునో నామ గాంధీవం యస్య వైదనుః. రూపాంద వారి భావము. శ్రీ అర్జునుడు పలికిన, ఓ బ్రాహ్మణుడా, నేను సంకర్షణను కాని శ్రీకృష్ణుడు కాని కృష్ణపుత్రులను కాని కాను. నేను గాంధీవ ధనుస్సును ధరించిన అర్జునుడను. ధన్యవాదాలు. ఓకే, తను పరిచయం చేసుకున్నాడు. ఓకే, నేను సంకర్షణుని కాను, నేను శ్రీకృష్ణుని కాను, నేను కృష్ణపుత్రులను కాను, నేను గాంధీవా ధనస్సును ధరించి ఉన్నటువంటి అర్జునుణ్ణి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. నెక్స్ట్ 33. అంటే దాని అర్థం ఏంటి, నేను వాళ్ళకంటే గొప్ప అని చెప్పడం. నేను ఎవరో తెలుసా, నేను ఆయన కాదు, నేను ఫలానా అని చెప్తున్నారంటే నేను ధనుర్ధారుల్లోకెల్లా మేటి ధనుర్ధారిణి అని చెప్పడం అనమాట. నెక్స్ట్ 33వ శ్లోకం. ప్రమీల మాతాజీ. మావమంస్తామమ బ్రహ్మాం వీర్యం త్ర్యంబకతోషణం భావమంస్తాం మమ బ్రహ్మన్ వీర్యం త్ర్యంబకతోషణం మృత్యుం విజిత్య ప్రధనే అనేష్యేతే ప్రజా ప్రభో. మృత్యుం విజిత్య ప్రధనే అనేష్యేతే ప్రజాం ప్రభో. ఓ బ్రాహ్మణుడా, పరమశివునే సంతృప్తి పరుపగలిగినట్టి నా సామర్థ్యమును కించపరచవలదు. ప్రభు, యుద్ధంలో మృత్యుదేవతనే జయింపవలసి వచ్చినను నేను నీ పుత్రులను తిరిగి తెచ్చెదను. హరే కృష్ణ ప్రభుజీ. నా శక్తి సామర్థ్యాల గురించి నువ్వు ఏమాత్రం తక్కువ అంచనా వేయకు. నేను పరమశివుణ్ణి ఎదిరించాను, పాశుపదాస్త్రాన్ని పొందారు. కానీ అర్జునుడు పరమశివుణ్ణి ఎదిరించి పాశుపదాస్త్రాన్ని పొందారు. నీ పుత్రులను రక్షిస్తాను అనేటువంటి వాగ్దానం నేను చేశాను కాబట్టి అవసరమైతే నేను మృత్యుదేవతతో యుద్ధం చేసైనా సరే నేను మృత్యుపాలైనా అవుతానేమో, కానీ నీ పుత్రులను మాత్రం రక్షించకుండా ఉన్నాను నేను. ఓకే, అలాంటి ఒక ప్రతిజ్ఞ తీసుకున్నాను నేను. అలాంటి ఒక ఆ తక్కువ అంచనా వేయకు నన్ను అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. నెక్స్ట్ 34వ శ్లోకం. సునీత హరిబాబు. ఏవం విశ్రంభితో విప్రః పాల్గుణేన పరంతప ఏవం విశ్రంభితో విప్రః పాల్గుణేన పరవర్తపః జగామా స్వగృహం ప్రీతః పార్థ వీర్యం నిశామయన్. జాగమ స్వగృహం పీతః పార్థవీర్యం నిశామయన్. ఓ శత్రు తాపకరుడా, ఈ విధముగా అర్జునుడు పరాక్రమమును గురించి విని సంతుష్టుడైన బ్రాహ్మణుడు అతని మాటను విశ్వసించి తన ఇంటికి పోయెను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, ఇంత గట్టిగా చెప్తున్నాడు. నేను శివుణ్ణే ఎదిరించాను కాబట్టి మృత్యుతో అయినా పోరాడి నేను మృత్యువునైనా స్వీకరిస్తానేమో, కానీ నీ పుత్రుని మాత్రం రక్షించకుండా ఉండను అని చెప్పేసరికి కొంతవరకు నమ్మకం కలిగింది. వెంటనే బ్రాహ్మణుడు అర్జునుడిని తీసుకొని తన ఇంటికి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 35వ శ్లోకం. ఉషశ్రీ మాతాజీ. అయిపోయింది కదా మాతాజీ, చదివారా? ఓకే, నాగలక్ష్మి మాత చదువు. హరే కృష్ణ. ప్రసూతి కాల ఆసన్నే భార్యయా ద్విజ సప్తమః ప్రసూతి కాలాసన్నే భార్యయా ద్విజసప్తమః పాహి పాహి ప్రజా మృత్యోర్ ఇత్యాహర్జున మాతురః. పాహి పాహి ప్రజామృత్యో నిత్యాహార్జున మాతురః. తన భార్యకు తిరిగి ప్రసూతి కాలము అర్థించగా ద్విజోత్తముడు మిక్కిలి ఆతురతతో అర్జునుని చెంతకు వెడలి, దయచేసి నా సంతానమును మృత్యువు నుండి కాపాడము అని అర్జించింది. హరే కృష్ణ. ఓకే, సో తన భార్యకి మళ్ళీ ప్రసూతి కాలం వచ్చింది, అంటే 10వ సంతానం. సో ఈ 10వ సంతానం అంటే డెలివరీ సమయం వచ్చే సమయానికి ఈ ద్విజోత్తముడు అంటే ఈ బ్రాహ్మణుడు
అర్జునుడి దగ్గరికి వచ్చి నా సంతానాన్ని మృత్యువు నుంచి నువ్వే కాపాడాలి అని అర్థించడం అనేటువంటి జరిగింది. అంటే ఇప్పుడు పుట్టగానే కొన్ని క్షణాల్లోనే ఇంతకుముందు 9 మంది పిల్లలు కూడా చనిపోవడం అనేటువంటి జరిగింది. కాబట్టి ఇప్పుడు 10వ వాడు కూడా పుట్టగానే చనిపోతాడేమో అనే భయంతో అర్జునుని అప్రమత్తం చేస్తున్నారు. ఓకే, సో నువ్వే నా పుత్రుని కాపాడాలి అని అర్థిస్తున్నాడు. 36వ శ్లోకం. ఇందుమతి మత హరే కృష్ణ ప్రభుజీ. సౌపస్పృశ్య శుచ్చంభో నమస్కృత్య మహేశ్వరం సా ఉపస్పృశ్య శుచ్యంబో నమస్కృత్య మహేశ్వరం దివ్యాన్యస్త్రాణి సంస్మృత్య సజ్జం గాంధీవమాధరే దివ్యాన్యస్త్రాణి సంస్మృత్య సజ్యం గాంధీవమాదదే. పవిత్ర జలమును ఆచమించిన పిమ్మట అర్జునుడు మహేశ్వరునికి నమస్కరించి దివ్యాస్త్రములను స్మరించి తన గాంధీవ ధనస్సునకు అల్లెత్రాడును పూంచెను. భాష్యము. బ్రాహ్మణుడు శ్రీకృష్ణుని నిరాదరించి ఉండెను కనుక అర్జునుడు చతురతతో శివునికి నమస్కరించినని ఆచార్యులు తెలిపిరి. పాశుపతాస్త్ర ప్రయోగ పద్ధతిని శివుడు అర్జునునకు నేర్పి ఉండెను. హరే కృష్ణ ప్రభు. తన పాశుపతాస్త్రాన్ని ఎలా సంధించాలి అనేటువంటి విషయం శివుడి ద్వారానే నేర్చుకున్నాడు. కాబట్టి రెండవది, ఆల్రెడీ కృష్ణుడు రక్షించలేదు కాబట్టి బ్రాహ్మణుడి యొక్క పుత్రుల్ని నేను మళ్ళీ కృష్ణుడే ప్రార్థించి కృష్ణుడి ద్వారా శక్తి తీసుకొని నీ పుత్రుడిని రక్షిస్తాను అంటే బ్రాహ్మణుడికి నమ్ముతాడా? ఉం? అందుకని కూడా ఆయన శివుడిని ప్రార్థించడం అనేటువంటిది జరిగింది. గాంధీవ ధనస్సుకి అల్లెతాడుని కట్టడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ రెడీ అవుతున్నాడు అనమాట. అర్జునుడు యుద్ధానికి రెడీ అవుతున్నాడు, మృత్యుతో యుద్ధానికి రెడీ అవుతున్నారు. నెక్స్ట్ 37వ శ్లోకం. మంజులత మాతాజీ. న్యరుణసూతి కాగారం శరైర్నానస్త్రజోజితై న్యరునశ్చూస్తికాగారం శరైర్నానస్త్రయోజితైః తిర్యఘూర్ధ్వమధ పార్థ చకార శరపంజరం. మంజులత మాతాజీ. తిర్యగూర్ధ్వమదః పార్థశ్చకారాశరపంజరం. భావం. అర్జునుడు నానాస్త్ర యోజితమగు అర్జునుడు నానాస్త్ర యోజితముకు బాణములతో సూతికా గృహమును కప్పివేసెను. ఆ విధముగా పృథా తనయుడు తన గృహమును పైన క్రింద అడ్డముగా కప్పివేయచు సురక్షాత్మకముగు ఒక శరపంజరమును శరపంజరం. పంజరం అంటే చుట్టూత సువ్వలతోటి. శరపంజరం అంటే బాణాలతోటి పంజరంలా తయారు చేసేసాడు ఒక ఇల్లు. ఓకే. ఏం చేశాడు? లోపలికి ఎవరు రాకుండా చుట్టూతో ఒక పంజరాన్ని కింద పైన కూడా బాణాలతోటి చేయడం అనేటువంటి జరిగింది. ఆయన బాణాలని సంధించి ఒక పంజరంలా తయారు చేసి ఆ ఇంటి చుట్టూతో పంజరంలా చేసేసాడు. అంటే లోపలికి ఎవరు రాకుండా బంధించడానికి. నెక్స్ట్ 38వది. మళ్ళీ శ్రీమాతాజీ. తతః కుమార సంజాతో విప్రపత్న్యార రుధన్ముఖః తథా కుమారः సంజాతో విప్రప్రజ్ఞారుదన్ముః సద్యో దర్శనమాపేదే శరశీరో విహాయస. సద్యో దర్శనమాపేదో సశరీరో విహాయస. పిదప బ్రాహ్మణ పత్ని ప్రసవించిన ఆ శిశువు కొంత తడువు రోధించిన పిమ్మట అకస్మాత్తుగా శరీరంతో పాటు ఆకాశములో అంతర్హితుడయ్యను. హరే కృష్ణ ప్రభు. ఈయన ఎంత గొప్పవాడైనా, శివుడిని ఎదిరించినటువంటి వాడైనా, చివరికి పాశుపదాస్త్రాన్ని సంధించడానికి సిద్ధంగా ఉన్న తర్వాత శరపంజరాన్ని ఏర్పాటు చేసినా గాని ఆ బ్రాహ్మణుడికి 10వ పుత్రుడు పుట్టగానే కొద్ది క్షణాలలోనే ఆకాశంలో అంతర్హితుడైపోయాడు శరీరంతో పాటు. ఇంతకు ముందు కనీసంగా శరీరం అన్న ఉండేదేమో. అర్జునుడు నేను కాపాడతా అన్న తర్వాత శరీరం కూడా లేకుండా పోయింది. అంటే కాపాడలేకపోయాడు అర్జునుడు. మీరు చూడండి, అర్జునుడు ఏమనుకున్నాడు? కృష్ణుడే కాపాడలేకపోయాడు, నువ్వేం కాపాడతావు అని బ్రాహ్మణుడు అన్నప్పుడు నేను కృష్ణుడు కాదు, నేను అర్జునుడిని అని చెప్పాడు. అంటే నాకు కృష్ణుడి సహాయం అవసరం లేదన్నాడు. కృష్ణుడిని తలుసుకొని కనుక కర్మ చేసి ఉన్నట్లయితే సక్సెస్ అయి ఉండేవాడు. కృష్ణుడి సహాయంతో కనుక కర్మ చేసినట్లయితే సక్సెస్ అయి ఉండేవాడు. కానీ కృష్ణుడికి అన్యంగా
నేను చేయబోయేటువంటి కార్యానికి నా శక్తి సామర్థ్యాలు కారణం అని ఎప్పుడైతే అనుకున్నాడో అప్పుడు తనకున్నటువంటి శక్తి సామర్థ్యాలు కూడా పనిచేయవు. కాబట్టి మనం కూడా లైఫ్ లో సక్సెస్ అవ్వాలి, మనం కూడా చేసే పనిలో సక్సెస్ సాధించాలి అని అంటే మనం కృష్ణుడి మీద భారం వేయాలి, కృష్ణుని స్మరించుకోవాలి. కృష్ణుడు లేకుండా నా శక్తితోటి నేను చేయగలను అని కనుక మనం అనుకున్నాము అంటే ఆ పనిలో మనకి సక్సెస్ అనేటువంటిది రాదు, మనం చేసేటువంటి పనిలో. కాబట్టి మనం భగవంతుని తలుచుకొని చేయాలి, భగవంతుని ప్రార్థించి చేయాలి పని, కృష్ణ చైతన్యంలో కర్మ చేయాలి. అప్పుడు అది 100% సక్సెస్. ఎందుకంటే భౌతికంగానూ ఆ కర్మ వల్ల సక్సెస్ వస్తుంది, సెకండరీ ఆ కర్మ వల్ల కర్మబంధనం కూడా రాదు కృష్ణ చైతన్యంలో కర్మ చేస్తే. ఓకే, ఇక్కడ అర్జునుడు ఆ పని చేయలేదు. ఇక్కడ ఓకే, కృష్ణుడు రక్షించలేకపోతే నేను రక్షిస్తాను అని అన్నాడు. అంటే కృష్ణుడి కంటే గొప్పవాడిగా ఆయన ఫీల్ అయ్యాడు. కానీ ఇక్కడ 10వ సంతానం కలగగానే అంతర్హితుడైపోవడం, అర్జునుడు ఏమీ చేయలేకపోవడం, పంజరాన్ని నిర్మించినా కానీ శరీరాన్ని కూడా కాపాడలేకపోయాడు. ఇంతకుముందు ఆత్మే పోయింది, ఇప్పుడు శరీరం కూడా పోయింది. ఓకే, నెక్స్ట్ 39వ శ్లోకం మల్లీశ్వరి మాతాజీ. చదివాను ప్రభుజీ. మీరు చదివారా? ఓకే, శేషరత్నం మాతాజీ. హరే కృష్ణ ప్రభు. తదాహ విప్రో విజయం వినిందన్ కృష్ణ సన్నిధౌ తదాహ విప్రవో విజయం వినిందన్ కృష్ణ సన్నిధౌ మౌఢ్యం పశ్యత మేయోహం శ్రద్ధదే క్లీభ కత్తధం శ్రద్ధదే క్లీభకత్తనం. మౌఢ్యం పశ్యతే మయోహం శ్రద్ధతే క్లీంబకథనం. అంతట బ్రాహ్మణుడు శ్రీకృష్ణుని ఎదుటనే అర్జునుని సాగినం. నేనెంతటి మూర్ఖుడునో చూడు, డంబములు పలికే నపుంసకుని యందు విశ్వాసముంచి తిని. హరి కృష్ణ. గొప్పలు చెప్పుకునేవాడే కానీ చెప్పుకున్నంత గొప్పవాడేం కాడేన. డంబాలు పలకడం అంటే అదనమాట. ఓకే, కొంతమంది చెయ్యలేకపోయినా చెయ్యగలను అని పలుకుతారు, అలాంటి వాళ్ళని నపుంసకులతో పోలుస్తారనమాట. ఓకే, అలాంటి నపుంసకుడిని నేను నమ్మాను, అలాంటి వాడి మీద నేను విశ్వాసం ఉంచాను అని బ్రాహ్మణుడు శ్రీకృష్ణుని ఎదుటనే అర్జునుని నిందించడం అనేటువంటిది చేస్తున్నాడు. నెక్స్ట్ 40 హైమవతి మాతాజీ. నా ప్రద్యుమ్నో నా అనిరుద్ధో నా రామో న కేశవః న ప్రద్యుమ్నో అనిరుద్ధో న రామో న చ కేశవః యస్య కేకుః పరిత్రాతుం కో అన్యస్తదవిత్తేశ్వరః. యస్య సేకు పరిత్రాతుం కో అన్యస్తదవితేశ్వరః. హరే కృష్ణ ప్రభు. దండకము. ప్రద్యుమ్నుడు అనిరుద్ధుడు రాముడు లేదా కేశవుడే ఒక వ్యక్తిని రక్షింపజాలకున్నప్పుడు వేరెవ్వరు వారిని రక్షింపగలరు? హరే కృష్ణ. ఇందుకు ముందే చెప్పాడు, నీకంటే గొప్పవాళ్ళు ఎక్కడ ఉన్నారు, సంకర్షణుడు, కృష్ణుడు, అనిరుద్ధుడు, ప్రద్యుమ్నుడు వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళే రక్షించలేకపోతే నువ్వేం రక్షిస్తావు అని ఇంతకు ముందే అన్నాడు. అయినా సరే నేను వాళ్ళలా కాదు, నేను శివుణ్ణే జయించాను అని అన్నాడు కాబట్టి నమ్మాడు. ఇప్పుడు అంటున్నాడు అనమాట. ఓకే, సో నేను అంతకు ముందు అన్నది నిజమే. సో వాళ్ళే రక్షించలేనప్పుడు ఇంకెవరైనా సరే ఎలా రక్షిస్తారు, నమ్మడం అనేటువంటిది నా తప్పు అని చెప్పేసి ఆయన అనుకుంటాడు. 41వ శ్లోకం అమృత మాతాజీ. దిగర్జునం వృషావాదం దిగాత్మశ్లాఘినోదను. దిగర్జునం మృతావాదం స్నాగ్లాగినోదను. దైవోపసృష్టం యో మౌఢ్యాన్ ఆనీనీక్షతి ధుర్మతి. దైవోపసృష్టం మే మౌఢ్యాదాని నిషతి దుర్మతి. హరే కృష్ణ ప్రభు. అసత్యవాది అర్జునునికి ధిక్కారమగుగాక అట్టి బడాయికరు ధనుస్సునకు ధిక్కారమగుగాక. పరమ మూర్ఖుడైన ఇతడు దైవము గోనిపోయిన వ్యక్తిని తాను తిరిగి తీసుకొని రాగలనని తలచుచు మోహగ్రస్తుడయ్యను. హరే కృష్ణ ప్రభు. స్వయంగా దేవుడే తీసుకెళ్లిపోయినటువంటి వ్యక్తిని తిరిగి తీసుకొస్తాను అని చెప్పేసి మూర్ఖంతో మోహగ్రస్తుడైనటువంటి ఈ వ్యక్తి ఇలా మాట్లాడుతున్నాడు, బడాయి కోరీనా అని తిడుతున్నాడు. సో ఆయన యొక్క అర్జునుడికి ధిక్కారమగుగాక, ధనస్సుకు ధిక్కారమగుగాక అని శపిస్తున్నాడు. ఓకే, నెక్స్ట్ 42 సుఖోమల మాతాజీ.
హరే కృష్ణ. ఏవం శపతి విప్రర్షో విద్యామాస్తాయ పాల్గొనః ఏవం సపతి విప్లర్షో విద్యా మాస్తాయ పాల్గొనః యయౌ సంయమ నీమాషు యత్రాస్తే భగవాన్ యమః యయో సంయమనీమాషు యత్రాస్తే భగవాన్ యమః. ఆ బ్రాహ్మణుడు అట్లు తనపై అవమానముల రాశిని కుమ్మరించుచుండగా అర్జునుడు యోగ విద్యను ఉపయోగించి యమరాజు వసించడి సంయమని పురమునకు శీఘ్రముగా చేరుకొనెను. హరే కృష్ణ. ఈయన అవమానాల రాశిని కుమ్మరిస్తూ ఉన్నటువంటి సమయంలో అర్జునుడు అక్కడి నుంచి యమపురికి వెళ్ళాడు. ఓకే, వెంటనే యమపురికి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి యముడి దగ్గర నుంచి తన పుత్రుని తీసుకురావాలి అని. ఓకే, 43, 44. శ్రీదేవి మాతాజీ. హరే కృష్ణ. విప్రాపత్న్యమచక్షాణస్తత ఇంద్రీమగాత్పురీం విప్రపత్న్యమచక్షాణస్తత ఐంద్రీమగతురీం ఆగ్నేయం నైరుతిం సౌమ్యాం వాయువ్యాం వారుణీమతాం ఆగ్నేయీం నైరుతిం సౌమ్యాం వాయవ్యాం వారుణీమథా రసాతలం నాకపృష్టం దిష్ణ్యాన్యన్యాన్యుదాయుధః రసాతలం నాకపృష్టం దిష్ణాన్యోన్యాన్యుదాయుధః తతో లబ్ధద్విజసుతో హ్యనిస్తీర్ణ ప్రతిశ్రుతః తతో లబ్ధద్విజస్సుతో యనిస్తీర్ణ ప్రతిశ్రుతః అగ్నిం వివిక్షు కృష్ణేన ప్రత్యుక్తః ప్రతిషేధతాం అగ్నిం వివీక్షు కృష్ణేన ప్రత్యుక్తః ప్రతిషేధత. బ్రాహ్మణ బాలుని అచట గాంచినవాడై అర్జునుడు అగ్ని, నిరుతి, సోమ, వాయు, వరుణ లోకమునకు వెడలెను. ఆయుధములను ఎక్కుపెట్టి అతడు రసాతలం నుండి స్వర్గలోక అంచు వరకు విశ్వమందలి అన్ని ప్రాంతములను గాలించెను. అయినను బ్రాహ్మణ సుతిని ఎచ్చోటను కానక అతడు ప్రతిజ్ఞా పాలనలో విఫలుడై అగ్నిలో ప్రవేశించుటకు నిశ్చయించుకొనెను. కాని అతడట్లు చేయబోనంతలో శ్రీకృష్ణుడు అతనిని ఆపి ఇట్లు పలికెను. భాష్యము. అర్జునుడు సంపూర్ణ రీతిలో శివుని తన గురువుగా నమ్మియున్నందున అతని లోకంలో అన్వేషణ చేయలేదని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వ్యాఖ్యానించిరి. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, అర్జునుడు ముందుగా అసలు ఈ యొక్క ఆమ్, కర్మని చేయడానికి నిర్ధారించుకున్నప్పుడే ఆయన శివుణ్ణి ప్రార్థించాడు. అంటే శివుడి యొక్క ఆశీస్సులతోనే ఆయన ఇది చేయబోతున్నారు. కానీ అర్జునుడు ఎప్పుడైతే విఫలుడైపోయాడో వెంటనే యమలోకము లేకపోతే ఇతర దేవతాలోకాలు అన్ని లోకాలకి వెళ్ళిపోయాడు. అన్ని లోకాలలో ఈ యొక్క జీవుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెతకడానికి వెళ్ళాడు. ఎక్కడా దొరకలేదు. కానీ శివలోకానికి మాత్రం వెళ్ళలేదు. ఎందుకంటే శివుడి మీద నమ్మకం ఉంది. శివుడు ఆశీస్సులతోనే ఈ కర్మ చేస్తున్నాడు కాబట్టి శివుడేమో మోసం చేయరు. శివుడే తన గురువుగా భావించాడు. శివుడినే ప్రార్థించి ఈ కర్మ చేస్తున్నాడు కాబట్టి విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ల అంచనా ప్రకారంగా శివుణ్ణి ఆయన అనుమానించలేదు. కానీ ఈయన మాత్రం ఈయన చెయ్యాలి అనుకున్నటువంటి పనిలో విఫలుడు అవటం వలన ఆయన చేసినటువంటి ప్రతిజ్ఞ ప్రకారంగా అగ్ని ప్రవేశం చేయాలి అని అనుకున్నారు ఆయన అర్జునుడు. ఓకే, నెక్స్ట్ 45వ శ్లోకం. లావణ్య మాతాజీ. దర్శయే ద్విజసూనుస్తే మావజ్ఞాత్మానమాత్మనా దర్శయే ద్విజసూనుంస్తే మావజ్ఞాత్మానమాత్మనా ఏతేన కీర్తిం విమలాం మనుష్యాస్తాపయిష్యంతి ఏతేన కీర్తిం విమలాం మనుష్యాః స్థాపయిష్యంతి. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, బ్రాహ్మణ పుత్రులను నేను నీకు చూపెదను కనుక ఈ రీతిగా నిన్ను నీవు తృణీకరించుకొనవలదు. ఇప్పుడు మనలను కించపరిచే ఈ మనుష్యులే త్వరలో మన విమల కీర్తిని నిలబెట్టగలరు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. ఎప్పుడైతే అర్జునుడు అగ్ని ప్రవేశం చేయాలి అని నిర్ణయించుకున్నారో అప్పుడు కృష్ణుడు ఇంటర్ఫీర్ అవుతున్నారు. ఇంతవరకు కృష్ణుడు విధిని మార్చాలి అనేటువంటి ప్రయత్నం చేయలేదు. విధి రాతని మార్చాలి అనేటువంటి ప్రయత్నం కృష్ణుడు చేయలేదు. ఎందుకంటే ప్రతి జీవికి ఉన్నటువంటి కర్మఫలాలను అనుభవించటానికి శ్రీకృష్ణుడు వాళ్ళ యొక్క విధి రాతని మార్చడానికి ఎప్పుడు ప్రయత్నం చేయరు. ఎప్పుడైతే మనం కృష్ణ భక్తులం అవుతామో అప్పుడు
మనకున్నటువంటి కర్మఫలాలని కొద్ది కొద్ది కష్టాలతో తీసేస్తారు, కానీ కంప్లీట్ గా మనకి కష్టాలే రాకుండా చేస్తారు అంటే అలా చేయరు. విధిరాతని మార్చేటువంటి ప్రయత్నం స్వయంగా భగవాన్ కూడా చేయరు. కావాలి అనుకుంటే భగవంతుడు కృప ఉంటే కనుక, భగవంతుడు మన మీద దయదలిస్తే కనుక మార్చాలి అనుకుంటే కనుక మార్చొచ్చు భగవంతుడు. కానీ భగవంతుడు అలాంటి ఒకవేళ అలా చేశారనుకోండి, మనకున్నటువంటి మన సూక్ష్మ స్వతంత్రాన్ని దుర్వినియోగం చేస్తాం కదా. మన స్వతంత్రాన్ని మనం ఏం చేస్తాం, తప్పు పనులు చేయడానికి ఉపయోగిస్తాం. ఏ కర్మలు చేస్తే ఏంట్లే, తర్వాత కృష్ణ భక్తులు అయితే సరిపోతుంది కదా. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అంటే చాలు, మొత్తం పోతాయి, కృష్ణుడు కాపాడేస్తాడు. అందుకనే మనకి మంత్రం యొక్క బలంని మనం అడ్డం పెట్టుకొని మనం తప్పు కర్మలు చేయము. మనం అంటాం కదా, మంత్రానికి ఎంత శక్తి ఉంది అంటే, ఈ మంత్రాన్ని కనుక ఒక్కసారి జపించేస్తే నా సర్వ పాపాలు తొలగిపోతాయి. సర్వ పాపాలు తొలగడం కోసం మంత్రం చేయాలా, లేదు ప్రభుజీ, లేకపోతే మన శుద్ధీకరణ కోసం మంత్రం చేయాలా? శుద్ధీకరణ కోసం చేయాలి. చేయాలి కదా. కానీ ఒకవేళ సర్వ పాపాలని తొలగించుకోవడం కోసం మంత్రాన్ని తీసుకోవడానికి, కృష్ణుడికి పూజ చేస్తాను, కృష్ణుడిని అర్చిస్తాను, లేదా కృష్ణుడిని రక్షణ కోరుతాను అని అన్నాం అనుకో, అప్పుడేమవుతుంది, అది నామాపరాధం అవుతుంది. ఓకే, దశవిధ నామాపరాధాల్లో ఇది కూడా ఒకటి. మంత్ర బలంతో మనం జపం చేయకూడదు, మంత్ర బలంతో మనం పాపాలు చేయకూడదు, ఓకే, తప్పులు చేయకూడదు. కాబట్టి బ్రాహ్మణుడు అన్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఎలా ఉన్నాయి, తృణీకరించినట్లున్నాయి. ఎవరైతే నిన్ను తృణీకరించారో వాళ్ళే నిన్ను కీర్తిస్తారు. నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోకు అని కృష్ణుడు బ్రాహ్మణ పుత్రుడిని నేను నీకు చూపిస్తాను అని చెప్పేసి ఇక్కడ కృష్ణుడు అర్జునుడితో అనడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 46వ శ్లోకం. ప్రమిళ మాతాజీ. ఇతి సంభాష్య భగవాన్ అర్జునేన సహేశ్వరః. ప్రమిళ మాతాజీ, ఉషశ్రీ మాతాజీ, సత్యవతి మాతాజీ, ఎవరైనా చదవండి మాతాజీ. సునీత మాత చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, చదవనా? హరే సునీత కృష్ణ మాత ప్రభు. చదవండి. इति सम्भाष्य भगवान् अर्जुनेन सहेश्वरः దివ్యం స్వరధమాస్థాయ ప్రాచీచీం దిశమావిశత్. दिव्यं स्वरथमास्थाय ప్రతీచీం దిశమావిశత్. భావం: ఈ విధంగా అర్జునుడితో పలికి దేవదేవుడు అతనితో కూడి తన దివ్య రథమును అధిరోహించి పశ్చిమ దిక్కుగా వెడలెను. హరే కృష్ణ ప్రభు. అర్జునుడితో పలికినటువంటి దేవదేవుడు అతనితో పాటు కూర్చొని దివ్య రథంలో ఆయన పశ్చిమ దిక్కుగా వెళ్ళడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 47 ఇందుమతి మాతది. సప్తద్వీపాంస సింధూంశ్చ సప్త సప్త గిరినదా. హరే కృష్ణ ప్రభుజీ, ఒక్క నిమిషం ప్రభుజీ. ప్రభుజీ నేను చదవనా ప్రభుజీ? ప్రమీల మాత. హరే కృష్ణ. సప్తద్వీపాన్ ఒకసారి చెప్పండి ప్రభుజీ. సప్తద్వీపాంస సింధూంశ్చ సప్త సప్త గిరినదా. సప్తద్వీపాన్ సింధుంచ సప్త సప్తగిరీనథ. లోకాలోకం తదాతీత్యా విశేష వివేశ సుమహత్తమా. లోకాలోకం తథాతీత్యా వివేశ సుమహత్తమః. భగవానుని రథము విశ్వమధ్య మండలి సముద్ర సహితము సప్త ప్రధాన పర్వతయుతమునైన సప్తద్వీపములను దాటి పిదప లోకాలోక పర్వత శ్రేణిని దాటి సువిశాలమగు అంధకారమయ ప్రాంతమున ప్రవేశించెను. భాష్యము: దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అన్నిటి గ్రంథమున శ్రీల ప్రభుపాదునికి వ్యాఖ్యానించిరి. శ్రీకృష్ణుడు ఈ లోకములనన్నింటినీ దాటి విశ్వపు ఆచ్ఛాదన వరకు చేరుకొనెను. ఈ ఆచ్ఛాదన శ్రీమద్ భాగవతం నందు మహాంధకారముగా వర్ణించబడినది. భౌతిక జగత్తంతయు అంధకారమని వర్ణించబడినది. ఖాళీ ప్రదేశమున సూర్యకాంతి ఉన్నందున అది ప్రకాశమానమై ఉన్నది. కానీ ఆచ్ఛాదన యందు సూర్యకాంతి లేనందున అది సహజముగానే అంధకారమయముగా ఉన్నది. హరే కృష్ణ. అర్జునుడు ఎక్కడ వెతికారండి ఆ బ్రాహ్మణ పుత్రుడు కోసం? భౌతిక విశ్వం మొత్తం శివలోకం వెతికారు. తప్ప
శివలోకం తప్ప భౌతిక విశ్వం మొత్తం ఎతికేశారు. అంతా వెతికేశారు. కానీ ఆ బ్రాహ్మణ పుత్రుడు భౌతిక విశ్వంలో లేరు. భౌతిక విశ్వం ఆచ్ఛాదనం అవతలు ఉన్నారు. మరి భౌతిక విశ్వంలో నుంచి బయటికి వెళ్ళాలి కదా. అంటే ఆ లేయర్స్ ఉన్నాయి చూసారా, ఆచ్ఛాదనం. ఆ లేయర్స్ ఉన్నాయి చూసారా, పంచభూతాల ఆచ్ఛాదనంలో ఉంటుంది అనమాట. ఒక్కొక్క లేయర్ అంతకు ముందు లేయర్ కంటే కూడా ఎన్ని రెట్లు థిక్నెస్ ఎక్కువ ఉంటుందండి? ఎక్కువగా ఉంటుంది. థిక్నెస్ పెరుగుతూ ఉంటది. థిక్నెస్ పెరుగుతూ పెరుగుతూ ఉంటుంది. ఉంటది. పెరుగుతూ ఉంటుంది. ఓకే, 1000 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఒక్కొక్క లేయర్ అంతకు ముందు లేయర్ కంటే 1000 రెట్లు ఎక్కువగా ఉంటుంది. సో భగవంతుడి రథం విశ్వమునందలే సముద్ర సహితము సప్త ప్రధాన పర్వతయుతమైనటువంటి సప్త ద్వీపములను దాటి పిదప లోకాలోక పర్వత శ్రేణిని దాటి సువిశాలమైనటువంటి అంధకారమయ ప్రాంతమును ప్రవేశించను. అంటే ఈ విశ్వం బయట ఉన్నటువంటి ఆచ్ఛాదనంలో సూర్యకాంతి ఉండదు. ఈ విశ్వం బయట ఉన్నటువంటి ఈ ఆచ్ఛాదనలు అంటే లేయర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అంధకారంలో ఉంటాయన్నమాట. ఆ లేయర్స్ లోకి వెళ్ళారనమాట ఇప్పుడు ప్రస్తుతం. ఓకే, అంటే విశ్వం బయటికి వెళ్ళిపోయారు, ఆచ్ఛాదనలో ఉన్నారు. ఆ ఆచ్ఛాదన నుంచి దాటితే ఏముంటుందండి? ఆ- ఆచ్ఛాదన దాటితే ఏముంటుంది? ఆధ్యాత్మిక లోకాలు అంధకారం ఉంది లోగా ప్రభు. వస్తాయి ప్రభు. వైకుంఠ ఆధ్యాత్మిక లోకం ఉంటుంది. వైకుంఠ వైకుంఠ లోకం ఉంటుంది. ఇంకోటి వైకుంఠ లోకం మొత్తం మళ్ళీ వెలుతురుగానే ఉంటుంది, ప్రకాశవంతంగా ఉంటుంది. వైకుంఠ లోకం ప్రకాశవంతంగా ఉంటుంది. కానీ ఈ ఆచ్ఛాదనలు చీకటి లోకాల్లాగా ఉన్నాయి. ఓకే, అంటే ఈ భౌతిక విషయం అనేటువంటి చీకట్లో ఉంచబడింది అనమాట. వెలుతురులోంచి తీసుకొచ్చి చీకట్లో పెట్టేశారు. అర్థమైందా? ఈ ఆచ్ఛాదనలన్నీ చాలా చీకటి మధ్యలో ఉందన్నమాట ఈ భౌతిక విషయం. ఓకే, అది. సో అంటే ప్రభుజీ వైకుంఠానికి ఈ భౌతిక లోకాన్ని మధ్యలో ఉన్నది ఇప్పుడు ఆ, అది చీకటి చీకటి. లోకం. ఓకే. నెక్స్ట్ 48, 49 ఉషశ్రీమాత చదవండి. తత్రాశ్వాసైభ్య సుగ్రీవా మేఘ పుష్పార్ధలాహకా. శ్లోకం ప్రభుజీ 48, 49. తత్రాశ్వాః సాభ్యసుగ్రీవ మేఘ పుష్పబలాస్తకాః తమసీ భ్రష్టఘతయో బభూర్భరతర్షభాం. తమసీ భ్రష్టగతయో బభూవద్భరతర్షభః తాం దృష్ట్వా భగవాన్ కృష్ణో మహాయోగేశ్వరేశ్వరః. తాన్ దృష్ట్వా భగవాన్ కృష్ణో మహాయోగేశ్వరేశ్వరः సహస్రాదిత్య సంకాశం స్వచక్రం ప్రాహిణో పురః. సహస్రాదిత్య సంకాశం స్వచక్రం ప్రాహిణోత్పురః. నౌకర్ల వారి భావం. ఆ అంధకారములో హతాశములైన సైన్య సుగ్రీవ మేఘ పుష్ప బలాహకములు దారి తప్పినవి. భారత శ్రేష్ఠుడా, వాటిని అట్టి స్థితిలో గాల్చిన మహాయోగేశ్వరేశ్వరుడైన శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రమును రథము ముందుకు పంపగా అది సహస్ర సూర్యుల వలె ప్రకాశించెను. నౌకర్ల వారి భాష్యము. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు ఈ శ్లోకములకు ఈ క్రింది వివరణను నొసగిరి. శ్రీకృష్ణుని భౌమలీలలో పాల్గొనుటకే అతని అశ్వములు వైకుంఠము నుండి దిగి వచ్చింది. స్వయముగా భగవానుడే పరిమిత మానవునిగా నటించుచున్నందున అతని అశ్వములు కూడా ఇప్పుడు సంభ్రమమునకు గురి అయినట్లు నటించినవి. ఏదో ఒకనాడు ఈ లీలను విననున్న వారలకు ఉత్కంఠతను వృద్ధి చేయుటకే అవి ఆ రీతిగా చేసినవి. ధన్యవాదాలు. భౌతిక ఆచ్ఛాదనలు దాటిపోగలిగినటువంటి శక్తి మామూలు అశ్వాలకు ఉంటాయా? కృష్ణుడి కంటే ఉంటుంది. ఉండవు మామూలు ప్రభు. అశ్వ ఉండవు. ఆ అశ్వాలట వైకుంఠ లోకాన్ని నుంచి వచ్చినటువంటి అశ్వాలేనట, కృష్ణుడికి ఉన్నటువంటి అశ్వాలు. ఓకే, కృష్ణుడి యొక్క రథాన్ని లాగేటువంటి అశ్వాలు ఏవైతే ఉన్నాయో అవి స్వయంగా వైకుంఠ లోకం నుంచి వచ్చినటువంటి అశ్వాలు కాబట్టి అవి వైకుంఠ లోకం వరకు వెళ్ళగలవు కృష్ణుని తీసుకొని. ఓకే, రెండవది చీకట్లోకి వెళ్ళేసరికి ఆ అశ్వాలకు కూడా దారి అర్థం కాలేదు, దారి తప్పిసాయి. ఎటువైపు వెళ్ళాలో అర్థం కానటువంటి పరిస్థితి అశ్వాలకు కూడా ఏర్పడింది. అప్పుడు ఆయన ఏం చేశారు? శ్రీకృష్ణుడు సుదర్శన చక్రాన్ని ప్రయోగించారు రథం ముందుకి. అప్పుడు ఎంత వెలుగు వస్తుందంట? 1000 1000 సూర్యుల వెలుగు. సూర్యుల వెలుగు అక్కడ
ఆయన చూపించారు హరే కృష్ణ. కృష్ణుడు. ఓకే, ఇంకా ఆ వెలుగులో ఇప్పుడు అశ్వాలకి దారి తప్పుతాయా ఇప్పుడు? లేదు ప్రభుజీ. లేదు ప్రభు. సో మీరు ఎవరైనా వెళ్ళాలి అని అనుకుంటే అంత ఈజీ కాదండి. పశ్చిమ దిక్కుగా వెళ్ళమని చెప్పారు, అటు వెళ్ళిపోదామని వెళ్ళారు మీరు. ఓకే ఓకే, అంత ఈజీ కాదు. ఓకే, నెక్స్ట్ శ్రీదేవి మాతాజీ. తమస్సు ఘోరం గహనం కృతం మహాన్ తమస్సు ఘోరం గహనం కృతం మహత్ విధారయద్భూరితరేణ రోచిషా విదారయద్భూరితరేణ రోచిషా మనోజవం నిర్వివిశేషు దర్శనం మనోజవం నిర్వివిశే సుదర్శనం నచ్యుతో రామ శరో యథాచుము. గుణచ్యుతో రామశరో యథా చమూః. భగవానుని సుదర్శన చక్రము దేదీప్యమానవగు తేజముతో అంధకారములో ప్రవేశించను. రామబాణము శత్రు సైన్యమును ఖండించిన చందమున అది మనోవేగంతో ముందుకేగుచు భౌతిక సృష్టి వలన కలిగినట్టి అతి ఘోరమగు గాఢాంధకారమును నశింపచేసెను. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. ఎప్పుడైతే సుదర్శన చక్రం దేదీప్యమానమైనటువంటి తేజంతో అంధకారంలోకి ప్రవేశించిందో అప్పుడు ఆ అంధకారం మొత్తం కూడా తొలగిపోయింది. వెలుతురున్న దగ్గర అంధకారం ఉంటుందా? ఉండదు ప్రభు. సో ఏ విధంగా అయితే రామబాణం శత్రువులను ఛేదిస్తుందో ఆ విధంగా అంధకారాన్ని సుదర్శన చక్రం ఛేదించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 51వ శ్లోకం. ప్రభుజీ నేను చదువుతాను. చదవండి మాతాజీ. ద్వారేణ చక్రానుపదేన తత్తమా ద్వారేణ చక్రానుపదేన తత్తమః పరం పరం జ్యోతిరనంతపారం పరం పరం జ్యోతిరనంతపారం సమశ్నువానం ప్రసమీక్ష పాల్గుణ సమస్నువానం ప్రసమీక్ష్య పాల్గుణ ప్రతాడితాక్షోపి దధేక్షిణీ ఉభే ప్రతాడితాక్షోపి దదేక్షిణీ ఉభే. సుదర్శన చక్రమును అనుసరించుచు రథము అంధకారమును దాటి అనంతము సర్వవ్యాప్తమునైన బ్రహ్మజ్యోతిని చేరెను. అర్జునుడు ఆ దేదీప్యమానమగు తేజస్సును చూడగా అతని నేత్రములు బాధకు గురి అయినవి. అందుచే అతడు తన కనులను మూసుకొనెను. భాష్యము. విశ్వము యొక్క 8 ఆవరణలను ఛేదించిన పిదప సుదర్శన చక్రము శ్రీకృష్ణుని రథమును అనంతమైనట్టి స్వప్రకాశ ఆధ్యాత్మిక ఆకాశమునకు వడసినది. శ్రీకృష్ణార్జున ఈ వైకుంఠ యాత్ర శ్రీహరి వంశంలో కూడా వర్ణించబడినది. దాని యందు భగవానుడు అర్జునునితో ఇట్లు పలికెను. బ్రహ్మ తేజోమయం దివ్యం మహత్యదృష్ణవానసి అహం స భరత శ్రేష్ఠ మత్తేజ తత్సనాతనం. ఓ భరతవంశ శ్రేష్ఠుడా, నీవు దర్శించినట్టి విస్తారము దివ్యమునైన బ్రహ్మతేజము నేనే గాని అన్యము కాదు. ఇది నా దివ్య తేజము. ప్రకృతి సా మమ పర వ్యక్త వ్యక్త సనాతని తాం ప్రవిశ్య భవంతిహ ముక్త యోగ విదుత్తమః. ఇది వ్యక్తావ్యక్తములకు నా సనాతన ఆధ్యాత్మిక శక్తిని కూడినది. సర్వశ్రేష్ఠులకు యోగ విధులు దీని యందు ప్రవేశించి ముక్తులయ్యెదరు. సా సాంఖ్యానాం గతి పార్థ యోగినాం చ తపస్వినాం తత్పరం పరమం బ్రహ్మ సర్వం విభజతే జగత్ మమైవ తద్గణం తేజో జ్ఞాతుమర్హసి భారత. పార్థ, సాంఖ్యతత్వమును అనుసరించు వారులకు యోగులకు తపస్సులకు ఇదియే పరమగమ్యము. ఇది సమస్త జగత్తును ప్రకటించడు పరబ్రహ్మము. భారత, ఈ బ్రహ్మజ్యోతి నా శరీర కాంతి అని నీవు తెలుసుకొనుము. హరే కృష్ణ ప్రభు. సో ఎప్పుడైతే ఈ భౌతిక ప్రకృతి యొక్క ఆచ్ఛాదనాన్ని దాటిపోయారో అప్పుడు బ్రహ్మజ్యోతిలోకి ప్రవేశించడం అనేటువంటిది జరిగింది. అంటే వైకుంఠ లోకాల కంటే ముందు మనం ప్రవేశించేది ఎందులోకి? భౌతిక ఆచ్ఛాదనాలు దాటాక బ్రహ్మజ్యోతి వస్తుంది. బ్రహ్మజ్యోతిలోకి ప్రవేశిస్తాం. ఈ బ్రహ్మజ్యోతి యొక్క వెలుగుని అర్జునుడు తట్టుకోలేకపోయాడు. వెంటనే కళ్ళు మూసుకున్నాడు. సో ఇక్కడ హరివంశం అనేటువంటి బుక్ లో మనకి ఈ వైకుంఠ యాత్ర ఏదైతే ఉందో, కృష్ణుడు అర్జునుడు యొక్క వైకుంఠ యాత్ర ఏదైతే ఉందో దాన్ని వివరించడం అనేటువంటి జరిగింది. ఈ వైకుంఠ యాత్రలో అర్జునుడితోటి కృష్ణుడు మాట్లాడినటువంటి మాటలు ఇక్కడ మనకి ప్రస్తావించడం అనేటువంటి జరిగింది.
ఈ బ్రహ్మజ్యోతి ఏదైతే ఉందో దేన్ని చూసి నువ్వు కళ్ళు మూసుకున్నావో ఆ బ్రహ్మజ్యోతి ఎవరో కాదు, అది నేనే స్వయంగా, నా యొక్క శరీర కాంతి అని చెప్తున్నారు. కాబట్టి నా యొక్క శరీర కాంతిగా నువ్వు దాన్ని తెలుసుకో అని చెప్తున్నారు. అంటే బ్రహ్మజ్యోతి వరకు ప్రయాణం చేస్తే పరమగమ్యాన్ని చేరినట్లేనా? లేదు ప్రభుజీ, కాదు ప్రభుజీ. అది దాటాక వైకుంఠ బ్రహ్మజ్యోతిని లోకానికి దాటి వైకుంఠ దాటి లోకానికి వెళ్ళాలి. వెళితే పరమగమ్యాన్ని చేరడం కదా. ఎందుకంటే వీళ్ళు బ్రహ్మజ్యోతి వరకు వెళ్ళిపోయి ఆగలేదు వీళ్ళు. నిరాకారవాదం. ఒకవేళ నిజంగా బ్రహ్మజ్యోతి వరకు వెళ్ళిపోతే మనం ముక్తిని పొందినట్లే అంటే, అంతకు మించి ఇంకా ఉంది అనేటువంటి విషయాన్ని మనకి ఎందుకు తెలియట్లేదు అని అంటే, కేవలం ఆ వెలుతురులో మనం దాని వెనకాల ఉంది ఎందుకు చూడలేకపోతున్నాం. ఎస్ ప్రభు. ఓకే, అంత వెలుతురు, ఎంత వెలుతురు ఉంటుందంటే ఆ వెలుతురుని మనమే చూడలేము, ఆ వెలుతురు వెనకాల ఉన్నది మనం ఏం చూడగలుగుతాం? దాన్ని దాటుకొని వెళ్తే కనిపిస్తుంది మనకు. అంటే ఆధ్యాత్మికంగా పూర్తి స్థాయిలో పురోగమించినటువంటి వ్యక్తి కేవలం బ్రహ్మజ్యోతి వరకే వెళ్ళగలరు. వాళ్ళకి అదే కనిపిస్తుంది. అదే శిశుపాలుడు వాళ్ళందరికీ అంతిమమైనటువంటి కదా గమ్యంలా ప్రభుజీ. కనిపిస్తుంది. అదే అంతిమమైనటువంటి గమ్యంలా కనిపిస్తుంది. ఎప్పుడైతే వాళ్ళు దాన్ని మించి అంటే భక్తిలో ఎప్పుడైతే ఇంకా పురోగమిస్తారో అప్పుడు ఇది కాదు మన గమ్యం, ఇంకా దాని వెనకాల ఇంకా ఉంది అనేటువంటి విషయం అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ ఏం చెప్పారు? నా శరీర కాంతి అన్నారు. బ్రహ్మజ్యోతి ఏదైతే ఉందో అది నా శరీర కాంతి అన్నారు. ఇక్కడ ప్రూవ్ అయిపోతుంది కదా, కృష్ణుడు అర్జునుడితో మాట్లాడిన దాన్ని బట్టి బ్రహ్మజ్యోతి గురించి మనకి నిరూపణ అయిపోతుంది. నా శరీర కాంతి అనేటువంటి విషయాన్ని అని తెలుసుకోమన్నారు. నెక్స్ట్ 52వ ప్రభుజీ శ్లోకం. శిశుపాలుడు వాళ్ళు అక్కడే కదా ప్రభుజీ బ్రహ్మజ్యోతిలో లీనమయ్యారంటారు. ఏమో మాతాజీ, శిశుపాలుడు బ్రహ్మజ్యోతిలో లీనమయ్యారా? సారూప్య కాదు ముక్తిని ప్రభుజీ, పొందారు కదా ఆయన. అంటే లేదు, సాయుధ్య ముక్తి పొందారు ప్రభు. సాయుధ్య ముక్తి ప్రభు. సాయుధ్యం ద్వారా సారూప్య ముక్తిని పొందారు ఆయన. తర్వాత సారూప్యం వచ్చింది. ఫస్ట్ సాయుధ్యం తర్వాత చేసి సారూప్యకి వచ్చారు. ఎస్ ప్రభు. సాయుధ్యం ద్వారా, సాయుధ్య మాధ్యమం ద్వారా సారూప్య ముక్తి పొందారు. ముక్తి శిశుపాలుడి తర్వాత ఆయన వైకుంఠానికి వెళ్ళిపోతారు. తర్వాత అవును ప్రభు, అవును. చెప్పారు మీరు ఇప్పుడు భాగవతంలో వచ్చింది ప్రభు. ఎస్. సుగమ మాతాజీ మీరు వెళ్ళేటప్పుడు అక్కడ ఎవరైనా ఉన్నారేమో చూడండి, మీరు దొరుకుతారు. ఎవరెవరు ఉన్నారు? శిశుపాలుడు ఉన్నాడా, హిరణ్యకశిపుడు ఉన్నాడా, హిరణ్యాక్షుడు ఉన్నాడా, అందరిని వెతికి వాళ్ళని లాక్కొని పోండి లోపలికి. ఓకే, నెక్స్ట్ 52వ శ్లోకం. శ్రీదేవి మాత చదవండి. తత ప్రవిష్ట సలిలం నవస్వత తథ ప్రవిష్టః సలిలం నభస్వతా బలీయసైజ బృహధూర్మిభూషణం బలీయసైజేద్ బృహదూర్మిభూషణం తత్రాద్భుతం వై భవనం ద్యుమోత్తమం తత్రాద్భుతం వై భవనం జుమత్తమం బ్రాజన్మణిస్తంభ సహస్రశోభితం బ్రాజన్మణిస్తంభ సహస్రశోభితం. ఆ ప్రాంతం నుండి వారు ప్రచండ వాయుచే కలుగచేయబడిన ఉత్తంగ తరంగములతో శోభిల్లడి జలమును ప్రవేశించిరి. ఆ సముద్రమున అర్జునుడు పూర్వమెన్నడును చూడనంతటి దేదీప్యమానముగు అద్భుతమైన భవనమును గాంచెను. తేజోమయ మణిఖచ్చితమగు వేల కొలది అలంకృత స్తంభములచే దాని శోభ ఇనుమడించుచుండెను. థ్యాంక్ యూ ప్రభుజీ. ఎప్పుడైతే అది బ్రహ్మజ్యోతిని దాటారో ఏం కనిపించింది దానికి? వైకుంఠం భవనం, అద్భుతమైన భవనం అంట. దేదీప్యమానము అద్భుతమైన జలంలో, భవనం. జలం అంటే సముద్రం, కారణోదక సముద్రం. అంటే శయనిస్తారు కదా విష్ణు, విష్ణు ఏ సముద్రంలో శయనిస్తారో ఆ సముద్రం కనిపించింది. ఆ సముద్రంలో ఒక అద్భుతమైనటువంటి భవనం కనిపించింది, అంటే వైకుంఠ లోకం. తేజోమయ మణికల్చితమైనటువంటి వేల కొలది అలంకృత స్తంభములచే అది దాని యొక్క శోభ ఇనుమడించెను. ఇక్కడ చాలా పెద్ద పెద్ద గాలులు వస్తున్నాయి, తరంగాలలా వస్తున్నాయి అన్నమాట. ఓకే, ఆ తరంగాలలో శోభిల్లుతున్నటువంటి జలంలో ప్రవేశించడం అనేటువంటి జరిగింది. ఆ జలంలో అంటే ఆ సముద్ర జలంలో వాళ్ళు మణిఖచ్చితమైనటువంటి వేల కొలది స్తంభాలను కలిగి ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి భవనాన్ని దర్శించడం జరిగింది. నెక్స్ట్ 53 సుకోమల మాతాజీ. తస్మిన్ మహాభోగమనస్తమద్భుతం తస్మిన్ మహాభోగమనంతమద్భుతం సహస్రమూర్ధన్య ఫణామణిద్యుభిః సహస్రమూర్ధన్య ఫణామణిద్యుభిః విభ్రాజమానం ద్విగుణేక్షణోల్బణం విభ్రాజమానం ద్విగుణేక్షణోల్బణం
సితాచలాభం సితికంఠజిహ్వం. సీతాచలాభం శితికంఠ జిహ్వం. ఆ భవనమునందు విశాలమైన వాడు అద్భుతమైన వాడు నాకు అనంత శేషుడు ఉండెను. తన వేల కొలది పడగలపైనున్న మణుల కాంతితోనూ వాటికి 2 రెట్ల అధికమైన భీకరముగ నేత్రముల నుండి ప్రతిబింబించడి కాంతితోనూ అతడు దేదీప్యమానముగా శోభిలుచుండెను. తెల్లని కైలాస పర్వతను పోలిన అతని కంఠములు నాలుకలు నీలవర్ణంతో ఉండెను. హరే కృష్ణ ప్రభుజీ. అనంత శేషుడిని చూశారు అక్కడ. ఓకే, ఆ భవనమందు విశాలమైన వాడు అద్భుతమైన వాడు అయినటువంటి అనంత శేషుడు ఉన్నారు. తన వేల కొలది పడగలపై ఉన్నటువంటి మణుల కాంతితో వాటికి 2 రెట్లు అధికమైనటువంటి భీకరమైనటువంటి నేత్రముల నుండి ప్రతిబింబించేటువంటి కాంతితోను అతడు దేదీప్యమానంగా శోభిల్లుచుండెను. తెల్లని కైలాస పర్వతమును పోలినటువంటి అతని కంఠములు నాలుకలు నీలవర్ణములో ఉండెను. తెల్లని కంఠంలో నాలుక నీలవర్ణంలో ఉందంట. ఓకే, అనంత శేషుని యొక్క వర్ణ ఇక్కడ ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఓకే, ఇక్కడ కాపుదాం మాతాజీ, రేపు మిగిలిన చదువుకుందాం. వైకుంఠ లోకంలోకి రేపు వెళ్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. కారణోదయం దాకా వచ్చాం. ఎస్, వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే.